ప్రియమైన వర్లరా ప్రియమైన వర్లరా పలమనేరు ప్రియమైన వర్లరా ప్రభువు నామమున చేరి వచ్చిన అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సాయంత్రము 4 గంటలకి పలమనేరులో మందిరము పునఃప్రారంభం మోల్డింగ్ వేయడం జరిగింది. అందువలన ప్రార్థనకు అందరూ ఆహ్వానించి ఉన్నారు. బెంగళూరు నుంచి కూడా ఎజ్రా బ్రదర్ గారు ప్రయాణంలో వస్తారు. ఈరోజు అక్కడికి చేరుకుంటారు. వీలైన వారు చేరుకోవలసిందిగా వెంకటేష్ బ్రదరు కోరి ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనము కొంత సమయాన్ని పరిశుద్ధపరచుకొనడం అంటే పరమేశ్వరమ్మ ఆమె జ్ఞాపకం వస్తుంది. పరిశుద్ధం అంటే అదే తొయ్యడం. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే చీకటిలో మనం శుభ్రం చేసుకోలేం. మన ఇల్లు, మన రూము కూడా శుభ్రం చేసుకోలేం. వెలుతురు ఉండాలి. మన హృదయమును పరిశుద్ధం చేసుకోవాలంటే వెలుగు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆ వెలుగు ఉండాలి. మన హృదయాన్ని మనము పరిశుద్ధపరచుకోవాలంటే కొంత సమయాన్ని ప్రభువుతో మనం గడుపుదాం. ఏదన్నా మనలో ఉండే లోపాలు మనము సరిదిద్దుకుందాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 1 నిమిషం సార్. కరెక్ట్, చదవండి సార్. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు తెలియచేసుకుంటున్నాం. మరి ఒక ప్రభు దినాన్ని మీరు మాకు దయచేశారు. మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను జ్ఞాపకము చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ వెలుగును మాకు ప్రకాశింపజేసి మా హృదయాలను మేము పరిశుద్ధపరచుకోవడానికి సహాయం చేయమని మా ప్రభువు, మా రక్షకుడు, తిరిగి రానై ఉన్నటువంటి యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ 10వ వచనములో రాజులారా వివేకులై ఉండుడి అని మనం చూస్తున్నాం. భూపతులారా బోధను నొందుడి. రాజులకు వివేకము ఉండదాయా? ఒక రాజుగా నియమింపబడాలంటే సకల విద్యలు ఆయన నేర్చుకొని ఉండాలి అని మనము సాధారణంగా మనం చూస్తున్నాం. కానీ ఈ వాక్యంలో రాజులకు ఒక మాట, వివేకులై ఉండుడి.
వివేకము అనే మాటను మనం ఆలోచన చేస్తే జ్ఞానము లేదా తెలివి, మరొక మాట మంచి నిర్ణయము తీసుకోవడం వివేకము అంటే. ఈ ఈ మనం చదువుకున్న వాక్యములో రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధ నొందుడి. నా మాటలు వినండి భూపతులారా. భూపతులు కూడా రాజులు అనే వాక్య అనొచ్చు. నా మాటలు వినండి అయ్యా అంటున్నాడు. వివేకులై ఉండుడి అంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో మనకు వ్రాయించి ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు అని కొంత సమయాన్ని మనము ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 15, 16 ఒక్కసారి చదువుకుంటే, నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులు అందరూ ప్రభుత్వము చేయుదురు. అయ్యా, ఏమంటున్నాడు దేవుడు? నా వలన రాజులు ఏలుదురు. ఏదో రాజు రాజ్యాన్ని ఏలుతున్నాడని మనం అనుకుంటాం, కానీ ఎవరి వలన రాజు ప్రభుత్వం చేస్తాడు? దేవుని వలన. అందుకే దేవుడు ఆ మాట పలికించాడు, రాజులారా వివేకులై ఉండుడి, మంచి నిర్ణయాలు తీసుకునే వాళ్ళుగా ఉండండి, జ్ఞానము కలిగి ఉండండి. మన జీవితంలో కొన్ని సమయాలలో ఏ నిర్ణయము తీసుకోవాలో మనకు ఒక్కొక్కసారి అర్థం కాదమ్మా. ఏ నిర్ణయం తీసుకుంటే మనకు మంచిదో కూడా ఒక్కొక్కసారి మనకు తెలియదు. ప్రియమైన వాళ్ళరా, ఆ జ్ఞానము, ఆ వివేకము ఎక్కడి నుంచి మనము పొందుకుంటాము? దేవుని వాక్యము నుంచే. ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథం 40:23లో ఒక మాట వ్రాయబడి ఉన్నది, రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపులుగా చేయును. దేవుడు తలచుకుంటే రాజులను కూడా లేకుండా చేయగలడు, న్యాయాధిపతులను కూడా మాయా స్వరూపులుగా చేయును అని మనం చూస్తున్నాం. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన సర్వాధికారి. కీర్తనలు 135:6లో ఒక మాట మనము జ్ఞాపకము చేసుకుంటే, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. అయ్యా, ఎక్కడెక్కడ జరిగిస్తాడంట? ఆకాశమందు, భూమి యందు, సముద్రముల యందు, మహాసముద్రముల యందును. అన్ని ఆయన సృష్టే. ఆయన తనకు ఇష్టమైనదంతయు జరిగించువాడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, భూపతులారా బోధనొందుడి, నా మాట వినండి, నా మాట మీరు వినండి. రాజులారా వివేకులై ఉండుడి, కొంచెం తెలివిగా ఉండండి అయ్యా, ఇది నా శక్తి
అని దేవుడు తెలియజేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథములో 17:24 ఒక్కసారి చదువుకుంటే, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడననియు, భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని, నేనే దానిని నెరవేర్చెదను. దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. గొర్రెల మేపుకునే దావీదును సింహాసనం మీద కూర్చొని పెట్టాడు మన దేవుడు. ఘనమైన చెట్టును నీచమైనదిగా కూడా చేయగలడు. ప్రేమైన వాళ్ళరా, పనికి రాని వాళ్ళను ఎంతో గొప్ప వాళ్ళుగా చేయగలడు. ఆయన శక్తిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన సమస్తమును జరిగించువాడు. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని, నేనే దాన్ని నెరవేర్చెదను. ఆయనే నెరవేర్చేవాడు, ఆయన జరిగిస్తాడు కూడా. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి. నా మాటలు మీరు వినండి అయ్యా. మీరు ఏదో మీకు సింహాసనం ఉన్నదని మీరు విర్రవీగద్దు. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను అని మనం జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకము చేసుకుందాం. మనము వివేకము గలవారై ప్రవర్తించాలి, నడుచుకోవాలి. ఆయన మాటలు వినేవాళ్ళుగా మనం ఉండాలి. మన జీవితంలో కొన్ని సమయాలలో ఆ వివేకము మనకు ఉండదు. అది మన ప్రభువు మనకిస్తాడు. మనము ఏ నిర్ణయం తీసుకోవాలో మనకు అర్థం కాదు కొన్నిసార్లు. దేవుడే మనకు సమాధానకర్త. మన ప్రభువు సమాధానం జవాబిచ్చేవాడు. ఆయన గొడవలకు, కక్షలకు, పగ ప్రతీకారాలకు కర్త కాడు. ఆయన సమాధాన కర్త. జ్ఞాపకం పెట్టుకుందాం. ఒకరోజు నేను ఒక సంతకం పెట్టవలసి వచ్చింది. ఇంతకు ముందు కూడా మీకు ఒక్కసారి 2 సార్లు చెప్పాను. ఒక సంతకం నేను పెట్టాలి. నాకు మా నాన్నకు ఒక పొలం విషయం అర్థం కాలేదు. సంతకం పెట్టాలా వద్దా? పెడితే నష్టం, సంతకం పెట్టకపోతే గొడవ. అది అలాంటి కొన్ని రోజులు నేను ఎదుర్కొన్నాను. మనకు సమాధానకర్త ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథం చదువుకొని ఏ నిర్ణయం తీసుకోవాలో అని నేను ప్రార్థన చేసుకొని నేను బైబిల్ చదివినప్పుడు ప్రభువు నాతో మాట్లాడాడు. నువ్వు సంతకం పెట్టయ్యా అన్నాడు ఒక వాక్యము ద్వారా. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వారు ఎదుగుదురు, మౌవవేయుదురు కూడా. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మౌవవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అన్నాడు. ప్రభువే ఆ మాట నాతో మాట్లాడినప్పుడు ఆయన మాట నేను వినాలి. కాబట్టి దేవుడు
నేను అడిగాను దేవుణ్ణి, ప్రభువా ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాను, నాకు ఆ జ్ఞానం లేదు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆ వివేకం లేదయ్యా అని నేను ప్రార్థించినప్పుడు నాకు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకము చేసుకున్నాం, రాజులారా వివేకులై ఉండుడి. ఆ వివేకము, ఆ జ్ఞానము ఇచ్చేది మన ప్రభువే. మరికొంతకాలం తర్వాత మళ్ళీ ఒక సమస్య. సంతకం పెట్టాను, దేవుని మాటకు లోబడ్డాను, అయిపోయింది. మళ్ళీ కొన్ని రోజులకు ఆ పొలము అమ్మేశాడు. నేను సంతకం పెట్టాను, ఆయన నో అబ్జెక్షన్స్ వచ్చింది కాబట్టి అమ్మేశాడు. మా అమ్మ మా ఇంటికి వచ్చింది, కోర్టుకు పోదాం, కేసు పెడదామని. అప్పుడు కూడా కన్ఫ్యూషన్, ఏ నిర్ణయం తీసుకోవాలో, కోర్టుకు వెళ్ళాలా, కోర్టుకు వెళ్ళకూడదా. మరలా కొన్ని రోజులు ఆలోచించాను. కోర్టుకు వెళ్ళాలి అని కూడా ఒకరోజు అనుకున్నాను. అన్నీ దానికి సంబంధించినవన్నీ పేపర్లన్నీ రెడీ చేసి ఆ పనిలో ఉన్నాను. పేపర్లన్నీ రెడీ చేయాలి. ఒకరోజు రిజిస్టర్ ఆఫీసులో ఉన్నాను, అక్కడ కొన్ని పేపర్లు తీసుకొని రావాలి. ప్రియమైన వాళ్ళరా, నాలో ఈ యొక్క సందేహం, కోర్టులో కేసు వెయ్యాలా వెయ్యకూడదా, ఆ సందేహం అయితే అలా ఉంది. పూర్తిగా నేను నిర్ణయించుకోలేను. అది నాకు ఆ జ్ఞానము, ఆ వివేకము నాకు ఆ రోజు లేదు. మరలా నేను దేవుణ్ణి అడిగాను. మరలా నేను బైబిల్ని చదువుతున్నప్పుడు ప్రభువు చెప్పాడు, ప్రియమైన వాళ్ళరా, నువ్వు కేసు వేయొద్దు. ఆ రోజు నువ్వు సంతకం పెట్టు అన్నాడు. ఈరోజు ఈ కేసు వేయాలంటే మళ్ళా నేను సంతకం పెట్టాలి. కానీ ఏమంటున్నాడు దేవుడు, నువ్వు సంతకం పెట్టద్దు, నీవు కేసు వద్దు. ఆ రోజు పెట్టమన్నాడు, ఈరోజు వద్దంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నాకు వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మేలిమి బంగారము కంటెను, అపరంజి కంటెను, నా వలన కలుగు ఫలము మంచిది అన్నాడు. ప్రశస్తమైన వెండి కంటెను, నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది అంటున్నాడు. చాలా క్లియర్గా చెప్పాడు. అపరంజి కంటే, మేలిమి బంగారము కంటే నా వలన కలుగు ఫలము మంచిది అన్నాడు. నేను ఇచ్చేది నీకు గొప్పదయ్యా, బంగారం కంటే మంచిది ఇస్తాను, అపరంజి కంటే మంచిది ఇస్తానంటున్నాడు. ప్రశస్తమైన వెండి కంటేను నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది, పెద్దది నేను ఇస్తాను. నీకు ఏం కావాలో నేను ఇస్తాను. ప్రియమైన వాళ్ళారా, ఆ తర్వాత నేను మా నాన్న మీద కేసు పెట్టలేదు. మా అమ్మ మాత్రం కోర్టుకు వెళ్ళి వస్తా ఉంది. చాలా క్లియర్గా చెప్పాడు. ఆ జ్ఞానం ఇచ్చేవాడు మన ప్రభు. మనము దేవునితో సహవాసం చేయాలమ్మా. మనం బైబిల్ చదవాలా. మన సమస్య వచ్చినప్పుడు, మనకు ఒక బాధ వచ్చినప్పుడు, మనకు ఒక కష్టం వచ్చినప్పుడు దేవునితో మనం మాట్లాడాలి. అలాంటి అనుభూతి మనకు అలా కలిగి ఉండాలి. మనం దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను. మన ప్రభువు వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఆ వాక్యమే మనకు సమాధానం ఇచ్చేవాడు. ఆయన సమాధానకర్త. ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకము చేసుకున్నాం. సామెతలు 8:14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునుచ్చుటయు
నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశం అంటున్నాడు. అది నేను ఇస్తాను, నా దగ్గర ఉన్నది. ఆ జ్ఞానం ఇచ్చేది నేనే. జ్ఞాపకం చేసుకున్నాం ప్రియమైన వాళ్ళరా, కొన్ని సమయాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మనము దేవుణ్ణి అడగాలి, దేవునికి ప్రార్థన చేయాలి. 11వ వచనంలో 2:11లో భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి అంటున్నాడు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి అంటున్నాడు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి. యోబు గ్రంథంలో ఆ మాట చూస్తున్నాం. యోబు గ్రంథంలో యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భయభక్తులు కలిగినటువంటి ఒక మనిషిని అక్కడ ఆయనకు ఆ విధంగా రాశారు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. మనం ఎందుకు భయము భక్తి కలిగి ఉండాలి ప్రియమైన వారలారా? యెషయా 43:3లో యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. ఆయనే మనల్ని రక్షించేవాడు. మన పాపము నుండి, మన పాపము వలన కలుగు జీతము మరణం. ఆ మరణము నుంచి రక్షించాడు మనల్ని. అందుకని మనం భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. ప్రియమైన వాళ్ళరా, ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించాడు. తన కుమారుణ్ణి మనకు బదులుగా మన శిక్ష యావత్తు ఆయన కుమారుని మీద మోపాడు. కాబట్టి మనము భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ప్రియమైన వాళ్ళరా, 43:11 వచనంలో కూడా ఒక మాట ఉంది. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేనే రక్షకుణ్ణి, ఇంకొక రక్షకుడు లేడు, నేనే. ప్రియమైన వాళ్ళరా, ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. ఆయనే ప్రకటించాడు. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. యేసుక్రీస్తు కన్య మరియ గర్భమందు జన్మిస్తాడు అని ప్రకటించాడు. ప్రియమైన వాళ్ళ, ఆయనే రక్షించాడు, ప్రకటించాడు, రక్షించాడు. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకుందాం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. 43:15 యెషయా 43:15లో ఒక మాట ఉన్నది. యెహోవానను నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇజ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. మనకందరికీ రాజు, రాజులకే రాజు. ఏమంటున్నాడు? నేనే మీకు రాజును, పరిశుద్ధ దేవుడు. యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రతి గానములతో పరలోకమందు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతల చేత స్తుతింపబడుతున్నాడు.
ఆయన పరిశుద్ధుడు. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇజ్రాయేలు సృష్టికర్తను, నేనే మీకు రాజును. మన రాజుకు మనము భయపడి ఉండాలి. మన రాజుకు మనము భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకము చేసుకుందాం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించే వాళ్ళుగా ఉండాలి. ఆ భయం ఉండాలి మనకి. ఆ భయం ఉండాలి. భక్తి ఉంది, కానీ ఆ భయము హృదయంలో ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, గడగడ వణుకుచు సంతోషించుడి అంటున్నాడు. గడగడ వణకాల. ప్రియమైన వాళ్ళరా, యోబు ఆయన ఏం చేసేవాడయ్యా అంటే, మొదటి అధ్యాయం 5వ వచనంలో, యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. గడగడ వణుకుతూ ఆ భయము యోబులో మనం చూస్తున్నాం. ఎక్కడ పాపము చేశారో, ఏ పొరపాటు, ఏ అపరాధము చేశారో, యోబు అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. అలాంటి యోబుకు ఉన్నటువంటి లక్షణం ఆ భయం, గడగడ వణికే ఆ లక్షణం. భయభక్తులు గడగడ వణుకుతూ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ భయం లేకపోతే అలా ప్రతిరోజు ఉదయం అంట, అరుణోదయం, సూర్యుడు ఆ ఉదయించే సమయం లేదు, అంతకన్నా ముందే. ప్రియమైన వాళ్ళరా, యోబు దేవునికి భయపడేవాడు. దేవుని భయము కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఎలీహు కూడా ఒక మాట అంటున్నాడు యోబు గ్రంథంలోనే 37:1, దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నది అంటాడు. దేవునికి సంబంధించినటువంటి కొన్ని సంగతులు ఆయన వివరిస్తూ, దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నదంట ఆయన హృదయం. ఎలీహు చెప్పినటువంటి మాట, ఆ హృదయం మనం కలిగి ఉండాలి. వణుకుచున్నటువంటి హృదయం, భయభక్తులు కలిగినటువంటి ఆ హృదయం. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండంలో యోసేపును ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే 39:12 వచనం చివరిలో నేను ఒక భాగాన్ని మాత్రం చదువుతాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. యోసేపు పాపానికి పిలిచి పాపము చేయడానికి బలవంతము చేసినటువంటి ఆ స్త్రీ యొద్ద నుండి ఎక్కడికి పారిపోయాడు? బయటికి పారిపోయాడు. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి. ఆ భయం ఉండాలయ్యా. దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు, ఆయన గమనిస్తూ ఉన్నాడు మనల్ని. సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు మనలను గమనిస్తున్నాడు. దేవుడు నరుని వేషము చూడడు, హృదయాన్ని చూసేవాడు. యోసేపు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాడు. అంటే ఆ భయం, దేవుని యందు భయం, ఆ వణుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి. గడగడ వణికాడు, లేదంటే
బయటికి పారిపోయేవాడు కాదు, వణికాడు, పాపమునకు వణికాడు, దేవునికి వణికాడు. ప్రియమైన వార్లరా, భయం, గడగడ వణికే భయం మనలో ఉందా? మనము పరిశీలన చేసుకుందాం. ఆ భయం మనకు ఉండాలి. ఒక పని చేసేటప్పుడు దేవుని భయం ఉండాలి. ఇది న్యాయమా, ఇది అన్యాయమా, ఇది తప్ప, ఇది పాపమా, ఇది దుర్మార్గమా, ఇది దేవుని చిత్తమా? గడగడ వణుకుచూ ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువు మన కోసము సిలువలో చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై లేచి తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. నేను వెళ్ళి ఆత్మరూపముగా ఉన్నాడు మన ప్రభువు. ఇప్పుడు మనకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని మనము గ్రంథంలో మనం జ్ఞాపకము చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకమంతా ఉన్నాడు, మనలను చూస్తున్నాడు. ప్రియమైన వార్లరా, జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు. సామెతలు 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. ఏమ్మా? యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. అదయ్యా మన దేవుడు. ఆ కన్నులు, దేవుని కన్ను దృష్టి ప్రతి స్థలము మీద, ప్రతి చోట. ఆయన కంటికి కనబడని సృష్టమంటూ లేదు సృష్టిలో. ఆయన కంటికి మరుగైనదే లేదు. సమస్తమును తేటగా చూసే దేవుడు. ఆయన కన్నులు, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన వినే దేవుడు, చూసే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ప్రియమైన వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ భయము, గడగడ వణికే భయము మనము కలిగి ఉంటే మన జీవితాలకు ఎంతో ఎంతో మేలు. జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం, 37వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. 37వ వచనం. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నందుదువు. అయ్యా, దేన్ని బట్టి? మాటలను బట్టి. ఎందుకు ఈ మాట వ్రాస్తున్నాడంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. ఆయన చూసే దేవుడు. నిన్న, నేడు, రేపు మార్పు లేని దేవుడు, మారని దేవుడు. నీ మాటలను బట్టియే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మనము లెక్క చెప్పాలి మన ప్రభువుకి. మనము మాట్లాడే ప్రతి మాటకి ఆయన మనల్ని ప్రశ్నిస్తాడు. ఎందుకు ఆ రోజు ఆ మాట అన్నావు?
మనము జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని వాక్యం తెలియజేస్తుంది. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. నువ్వు నీతిమంతుడా అపరాధా? అది మన నోటి మాట. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా ఒకే ఒక మాట, ఒకే ఒక వాక్యం. కీర్తనలు 111. కీర్తనలు 111. కీర్తనల గ్రంథం 111వ కీర్తనలో 10వ చరణం. 111:10. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. వివేకము కలిగినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే, ఆయన శాసనములను అనుసరించువారు, ఆయన కట్టడలను పాటించువారు, ఆయన బోధను వినేవారు. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి రాజులారా వివేకులయ్యుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆ భయం ఉంటే ఆ సంతోషం. నువ్వు కష్టంలో ఉన్నావయ్యా, నువ్వు బాధలో ఉన్నావమ్మా, ఆ భయం, దేవుని యొక్క భయము, ఆ భక్తి ఉంటే మనకు సంతోషం. ఎందుకు ఆ సంతోషం అంటే, మన ప్రార్థన వినేవాడు మన ప్రభువు, మన అవసరతలు తీర్చేవాడు మన ప్రభువు. వణుకుచూ సంతోషించాలి, వణకాలి మనం దేవుని సన్నిధిలో. ఆ భయం ఉండాలి మన హృదయంలో. సంతోషం దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన వార్లారా, మన ప్రభువు ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆ సంతోషాన్ని మనకు దేవుడు ఇస్తాడు, ఆ ఆనందాన్ని దేవుడు మనకిస్తాడు. మనము చేయవలసినది యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. మనము వివేకులుగా ఉండాలంటే ఆయన శాసనములను అనుసరించే వాళ్ళుగా ఉండాలి, ఆయన బోధ వినే వాళ్ళుగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకము చేసుకున్నాం, మన హృదయం దేవుడు మనకిచ్చిన ఈ కొన్ని వాక్యాలను బట్టి మనలో ఎంతమంది మన హృదయాలను పరిశుద్ధపరుచుకున్నాం, మనలను మనమే పరిశీలన చేసుకున్నాం. మన హృదయాన్ని, నీ మాటను బట్టే తీర్పుంటాయి. నువ్వు అపరాధివా నీతిమంతుడివా, మన నోటి మాటలను బట్టి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన వార్లారా, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. మనము వివేకము కలిగినటువంటి వాళ్ళుగా మనము జీవించాలని మనము కోరుకుందాము. దేవుడు మనకు తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, వందనాలు తెలియచేసుకుంటున్నామయ్యా. మీరు మాకు అనుగ్రహించిన అమూల్యమైన మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. మా జీవితాలలో మాకు ఏవి అవసరమో, మా యొక్క అవసరతలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీ వాక్యము ద్వారా మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు, వందనాలు. మీ యందు భయభక్తులు కలిగి వణికే వాళ్ళుగాను నాయన, మా హృదయాలను మేము పరిశుద్ధంగా కాపాడుకునే వాళ్ళుగాను
మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. మీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే వాళ్ళుగా మేము ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాన్ని, మా దేహానికి మీరు కంచె వేసి కాపాడనయ్యా. అవును ప్రభువా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం నాయన. ఆయన గొర్రెల కాపరిని నాయన రాజుగా చేసినటువంటి దేవుడు నాయన. మీకు అసాధ్యమైనది లేదు ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకము చేసుకో నాయన. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. తండ్రి, వాళ్ళు ఏ అవసరతలో ఉన్నారో ఆయన అది మాకు తెలియదు, కానీ మీరు సమస్తము మీరు చూస్తున్నారు. ప్రతి వాణిని మీరు మీ కన్నులు చూస్తున్నాయని మేము పరిశుద్ధ గ్రంథంలో ఆయన మీ వాక్యం ద్వారా జ్ఞాపకము చేసుకుంటున్నాం నాయన. మా హృదయాలను మీరు చూస్తున్నారు, మా పరిస్థితి మీరు చూస్తున్నారు నాయన. అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో అయ్యా. అవసరతల్లో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకో ప్రభువా. చిన్న బిడ్డలను జ్ఞాపకము చేసుకో నాయన. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకము చేసుకో తండ్రి. అయ్యా, గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న సహోదరులు ఉన్నారు నాయన, వారిని జ్ఞాపకము చేసుకో నాయన. తండ్రి, ఎవరెవరు ఏ అవసరతలు ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన. ఆయన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారయ్యా. ఎన్నో సమస్యలతో, బాధతో, వేదనలో ఉన్న వారు ఉన్నారయ్యా. ఆయన జ్ఞాపకము చేసుకోనైనా సహాయము చేయి నాయన. దేవా నాయన, మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఆయన చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా వారి వారి అవసరతలో వారికి సహాయం చేసి వారిని ఆదరించమని ఈరోజు 4 గంటలకు ఆయన మీ చిత్తమైతే పొలం నేరుకు వెళ్ళడానికి వాతావరణాన్ని ఆయన మా కొంత ప్రశాంతపరచమని మా ప్రభువు, మా రక్షకుడు, తిరిగి రానే ఉన్నటువంటి యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.